ఫస్ట్ బలవంతంగా మొదలుపెట్టాల్సిందే ప్రయత్నపూర్వకంగా కష్టమైనా గూడా చేయాల్సిందే. చేస్తేనే అది మంచి హ్యాబిట్ కింద మారుతుంది. చెడ్డ హ్యాబిట్స్‌కి చెడ్డ అలవాట్లకి అసలు మన ప్రయత్నమే అక్కర్లేదు. వదిలేస్తే మనసు చక్కగా తీసుకెళ్ళిపోద్ది ప్రేయ మార్గం వైపు. ప్రేయ మార్గం ఎలా ఉంటుంది? స్టార్టింగ్‌లో చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ పర్యవసానాలు చాలా చాలా దుఃఖదాయకంగా ఉంటాయి. శ్రేయ మార్గం అట్లా గాదు. మొదట్లో కష్టం ఉంటది. కానీ పరిణామాలు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. అంటే మన ఉన్నతికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక ఉన్నతికి గూడా. సో, అందుకని శారీరకంగా, మానసికంగా ఎట్లైనా ఉపయోగపడిద్ది. ఆధ్యాత్మికంగా గూడా ఎదుగుతాం. నెమ్మదిగా ఒక్కసారి కాళ్ళు చాపుకోండి. ఆసనాలు చేస్తాం. ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఆసనాలు చేద్దాం. డయాబెటిక్ వాళ్ళు కూడా కంపల్సరీ చేయాల్సిందే. రెండు కాళ్ళు ట్యాపింగ్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఫోల్డ్. ఫస్ట్ ఇది కదా! 2 చేతులు ఇంటర్లాక్ చేసి సైకిల్ చేయండి. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. ఇప్పుడు చెప్పిన స్వాధ్యాయాన్ని గుర్తు చేసుకుంటా ఉండాలి. మనం చేసేటప్పుడు రిమైండ్ చేసుకోవాలి విన్నది. లేకపోతే ఈ చెవిలో విన్నది ఈ చెవిలో వెళ్ళిపోతుంది బయటికి. చెవిలోంచే కాదు బుర్రలోంచి కూడా వెళ్ళిపోతుంది. రివర్స్. విదిలిచ్చండి కాలు. మనసు అన్నిట్లో కల్లా మొండిది. అంటే మన శరీర అవయవాలు, కాళ్ళు, చేతులు, జ్ఞానేంద్రియాలు వీటన్నిటిలతో పోలిస్తే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటితో పోలిస్తే మనసే చాలా చాలా కష్టమైంది. దాన్ని వంచడం చాలా కష్టం. అది మొండిగా ఉంటది. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి గదా! పాపం దానికి ఏందంటే ప్రాణం ఒప్పదు మంచిగా ఎళ్ళడానికి. మనం పూర్వజన్మలో చేసిన కొన్ని తప్పులుంటాయి గదా! అవన్నీ సంస్కారాల కింద మారుంటాయి గదా! అందువల్ల రబ్బర్ పెట్టి రుద్ది సంస్కారాన్ని మనం డిలీట్ జేయాలి. ఆ రుద్దడం అనేది యోగా. వేరేసి చేయాలంటే టైం పడతది. ప్రయత్నపూర్వకంగా మనకిష్టం లేకపోయినా కొన్ని రోజులు చేయాల్సిందే. చేస్తే మళ్ళీ బాగా మనం మంచి మార్గంలో ఉంటాం. అసలు ఈ మనసు వంగేది కేవలం శ్వాసకు మాత్రమే. అందుకే ప్రాణాయామాలు చాలా చాలా మంచిది. రోజు చేసుకుంటే ప్రాణాయామాలు నిజం. హిప్ రొటేషన్, చూపుడు వేలు, బొటన వేలుతోటి కాలు బొటన వేలు. స్ట్రెచ్. పల్స్. ఇలా ప్రెస్ చేస్తూ. మళ్ళీ పల్స్.
ఇలా అనుకుంటా ఉంటే సయాటికా నర్వ్ దానికి మంచిగా స్ట్రెచింగ్. రిలాక్స్. కాలు మార్చి. రివర్స్. ప్రెస్. స్లోలీ రిలాక్స్. స్ట్రెచ్ చేయలేదు కదా? ఓకే. స్ట్రెచ్ చేశాము. చేసినప్పుడు స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఒక కాలు ముడిచేసి రెండో కాలు నిలబెట్టండి. ఇప్పుడు ఏ కాలైతే నిలబెట్టామో ఆ చెయ్యి తీసుకొని బాగా స్ట్రెచ్ చేసి ఈ చెయ్యి నేల మీద సపోర్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. దీన్ని నెట్టండి ఇలా. గమనించండి హిప్ జాయింట్ దగ్గర తొడల్లో ఎలా ప్రెషర్ వస్తుంది. సయాటికా నొప్పికి కూడా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. ఇలాగా మన ప్రాబ్లం బట్టి నెంబర్ పెంచుకోండి. మనం 2 టైమ్స్ చేసాము. ఇప్పుడు ఎడమ కాలు నిలబెట్టాను కదా! సో, ఎడమ చెయ్యి లోపల వైపుగా పెట్టి ఈ చేత్తోటి నెట్టండి. ఇదేమో ఇక్కడే ఉంటది. ఇలా వెనక్కి వెళ్ళకూడదు. అది ఆపోజిట్ డైరెక్షన్‌లో ప్రెషర్ ఇస్తా ఉంటది. ఇచ్చినప్పుడు మీకు పిరుదులు, కాలిగజ్జ, తొడలు వీటన్నిటికి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. కొంచెంసేపు ప్రెషర్ ఇవ్వడం, మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. కట్ సౌండ్ రిలాక్స్. మెడ నొప్పులు కూడా పనికొచ్చింది ఇంతకుముందు చేసింది. స్లోలీ రిలాక్స్. గ్రైడింగ్. రివర్స్. పశ్చిమోత్తానాసన సాధన. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసన చేద్దాం. చేయలేని వాళ్ళు మోకాళ్ళు ముడుచుకోండి ఇట్లా. మోకాళ్ళు ముడిచి లిఫ్ట్ చేయండి నడుము, పిరుదులు. తల వెనక్కి ఫ్రీగా వాలుస్తూ. మిగతా వాళ్ళు పూర్తిగా కాలు చాపి. కాలు వేళ్ళు ఎట్లున్నాయో అదే డైరెక్షన్ ఉండాలి చేతులు. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. వక్రాసన చేయండి. కుడి కాలు ఫోల్డ్ చేసి కుడి చేయి వెనకాల. ఎడమ చేయి బాగా స్ట్రెచ్ తిప్పి ఎడమ మొక్కలు పట్టుకోండి. ఎడమ భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తుంది. అదే కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఎడమ కాలు ఫోల్డ్ చేశాను. సో ఎడమ చేయి వెనకాల ఉంది. కుడి చేయి బాగా స్ట్రెచ్ ట్విస్ట్
కుడి చేత్తో కుడి కాలు మోకాలు పట్టుకున్నాం. ఎడమ భుజం మీదుగా ఇప్పుడు తలని బాగా వెనక్కి తిప్పి వెన్నుపూస స్ట్రైట్ ఉండాలి. దీన్ని పట్టుకోవడం కోసమే వంగిపోవద్దు. పర్వాలే పట్టుకోలేకపోయినా ముందు ఇట్లా చేతిని ఇలా మాత్రం అన్నా చాలు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ బుడిచిన కాలుని క్రాస్‌గా అవుతుంది పెట్టుకోండి. పరివృత్త వక్రాసనం. ఎడమ కాలు ముడిచాం కదా! సో, ఎడమ చేయి వెనకాల. కుడి చేయి బాగా స్ట్రెచ్. స్ట్రెచ్. ఇంకా స్ట్రెచ్. ఈ చేతిని ఎడమ కాలు పక్కనే బయట వైపు అడ్డంగా. డయాబెటిక్ వాళ్ళకి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనాలు రోజు చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. అరుగుదల సమస్యలు బాగా కంట్రోల్‌కి వస్తాయి. కాలు మార్చి. ఇప్పుడు ఇది కుడి కాలు కదా! ఫోల్డ్ చేసాము. క్రాస్‌గా అవుతాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ చాపిన కాలుని ముడిచి కుడి కాలు పైన ఉంది కదా! సో, ఎడమ చేయి తీసుకోండి. ఆపోజిట్ చేయి తీసుకోవాలి. ముందు మెలితిప్పి ఎడమ చేత్తో కుడి కాలు మెడని పట్టుకోండి. ఈ చేతిని ఉన్న మిగిలిపోయిన చేతినేమో నడుము మీదుగా తిప్పుకోండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. అర్ధ మత్స్యేంద్రాసనం, అధ సేద్యాసనం. ఇది ఎడమ కాలు కదా! కుడి చేయి తీసుకోవాలి. మెలితిప్పి పట్టుకోండి కాలు మెడ. ఈ చెయ్యి మిగిలిపోయిన చేతిని నడుము మీదుగా తిప్పుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు తొడ భాగం దగ్గర గ్యాప్ లేకుండా దగ్గరికి లాక్కోండి. ముందు కూగండి. చేతులతో అరిచేతులతో అరికాళ్ళని పట్టుకున్నాం. కాలు వేళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి పట్టుకున్నాం. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. గోముఖాసన్. కుడి కాలు పైన, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కగుంట. చేతి జబ్బ దగ్గర తిప్పాలి. డైరెక్ట్‌గా వెనక్కెళ్ళిపోవద్దు. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. రాకపోతే చున్నీ సహాయంతోటి ప్రాక్టీస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఫ్రోజన్ షోల్డర్ అరుగుదల సమస్యలు. డయాబెటిక్ వాళ్ళకి మరి ముఖ్యంగా. రాంబాణం ఇది. అంత అద్భుతమైన ఆసనం. ఇప్పుడు చేసినవి మొత్తం అన్నీ అద్భుతమైన ఆసనాలు. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవం మీద పనిచేస్తది. మనకి జీర్ణాశయం ఒకటే కాదు కదా! పొట్టలో చాలా అవయవాలున్నాయి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆసనం పనికొస్తుంది. అంత అద్భుతమైనది. ఇది సోలార్ ప్లెక్సస్. సోలార్ ప్లెక్సస్ డిస్‌ప్లేస్‌మెంట్ వల్ల కూడా అరుగుదల సమస్యలొస్తాయి. సో, అప్పుడు మన గోముఖాసన రెగ్యులర్‌గా చేస్తే సోలార్ ప్లెక్సస్ దాని ప్లేస్‌లోకొస్తుంది. అంటే ఒక్కోసారి పైకెళ్తది, ఒకసారి కిందకెళ్ళిద్ది, ఒకసారి పక్కకెళ్తది. రైట్, లెఫ్ట్ ఎటైనా వెళ్ళిపోవచ్చు. స్థానభ్రంశం చెందుతూ ఉంటుంది. దాన్ని నాభి స్థానభ్రంశం చెందడం అంటారు. నాభి అంటే మనకు కనపడే ఈ పొట్ట కాదు. నాభి స్థానం దగ్గర నుంచి ఒక బండిల్ ఆఫ్ నర్వ్స్‌ని ఒక ముడేస్తా ఉంటది. ఒక పాయింట్. ఇట్లా మన త్రాసులో ఇలా పట్టుకున్నప్పుడు సెంటర్‌గా ఎలా ఉంటుందో అది. అది. అలాంటి పాయింట్ అన్నమాట సోలార్ ప్లెక్సస్. దాని ప్లేస్ వచ్చి
రెండు పక్క టెంపుల్ కలిసే ప్లేస్లో అక్కడ జంక్షన్ పాయింట్ దగ్గర సొట్ట భాగం లాగా ఉంటుంది కదా, మెత్తటి ప్రదేశం. అంటే స్టెర్నం బోన్ అయిపోగానే ఉండే ప్లేస్ అక్కడ. అది సోలార్ ప్లెక్స్. అంతేగాని ఇక్కడ ఇది కాదు, మనకు కనపడే నాభిస్థానం కాదు. నర్వ్ ఇది. అంటే నర్వ్ బండిల్ని సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఎట్లా అంటే గడ్డి మోపు ఉందనుకోండి, గడ్డి మోపు ఎలా నిలబడుతుంది? మధ్యలో తాడు పెట్టి ఇంకొక పురికోస పెట్టి కడతారు కదా. ఆ పురికోస అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ కట్టారనుకోండి, అంటే ఒకవైపు సమానంగా కట్టుకుని ఇంకోవైపు కట్టారు. అప్పుడు ఆ గడ్డి పుచ్చలు నిలబడతాయా? నిలబడవు. అన్నీ రాలిపోతా ఉంటాయి. సో అది కంట్రోల్‌గా అది కట్టలాగా అలాగే మెయింటైన్ అవ్వాలంటే ఏం చేయాలి? కరెక్ట్‌గా మధ్యలోనే ముడేయాలి. గడ్డి పొస్తులన్నిటికి కలిపి. కదా! అది అట్లా అన్నమాట. అలాగే నాభిస్థానం మనకి జరిగిపోయిందనుకోండి, పొట్టకు సంబంధించిన ఎన్నో సమస్యలొస్తూ ఉంటాయి. కాతే దేనివల్ల వస్తుంది అని అర్థమవ్వదు. ప్రాబ్లమ్ ఏం లేదంటారు ఎక్స్‌రేలు తీస్తే. కారణం ఏంటంటే నాభిస్థానం పక్కకు తొలగుండొచ్చు. సో దీనికి ఇట్లా ఆసనాల రూపంలో చేసుకుంటేనే మంచి రిజల్ట్ వస్తది. అదర్ సైడ్. ఎడమ కాలు కదా! సో ఎడమ చేయి పైన ఇలా కుడి చెయ్యి ఇక్కడ చేతి జబ్బ దగ్గర మీద తిప్పి, తర్వాత వెనక్కి తిప్పుకోండి. అందుకే యోగాలో వైద్య పరిభాషకు అందనివి ఎన్నటికో సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి. మానసికంగా, అసలు శారీరకంగా, మానసికంగానే కాదు. మనకు తెలియకుండా కూడా స్పిరిచువల్‌గా ఎదుగుతాం. ఎందుకంటే వచ్చే ప్రతి ఎదురు దెబ్బలు మన జీవితంలో మనకి వస్తున్న ఒక్క నిమిషం. మనకి లైఫ్‌లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి కదా! వాటన్నిటికి కూడా మెయిన్ కారణం ఏందంటే లెసన్ నేర్చుకోమని. మనకి లైఫ్ అది. మనకి లెసన్ నేర్చుకోమని చెప్తది. మనమేంటి తెలియకుండా మర్చిపోయి దిగులు, చింత ఇప్పుడు మాట్లాడుకున్నాం గదా! చింతలోకెళ్ళిపోతూ ఉంటాం. సో, మనకి ఆ విధంగా గూడా మనకి నచ్చజెప్తుంటది. యోగా ఏం చేసిద్దంటే తమాయించుకుంటాం వెంటనే. అసలు నేనొచ్చిందెందుకు? ఒకరిని మనం మార్చలేం గదా! మనకు మనమే మారం చాలా విషయాల్లో. ఆహారం ఆరోగ్యంగా ఉండేది తీసుకోవాలంటేనే చాలా రోజులు ప్రిపేర్ అవ్వాలి. 2 రోజులు తింటాం. మళ్ళీ వెంటనే బాధేస్తది. ఏంటి కర్మ అనిపిస్తది. అలాంటిది ఎదుటి వ్యక్తిలో కొన్ని నచ్చలేదని మనము ఫీల్ అయిపోవడం ఏందసలు? అంటే మనకన్నీ తెలుస్తాయి. కానీ చేయలేం. కారణం ఏందంటే సరైన యోగం లేకపోవడం. సో, యోగా ప్రాక్టీస్ పెంచాలి అప్పుడు. ప్రాణాయామాలు పెంచుకోవాలి. ధ్యానం జేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ మన మనసు మన కంట్రోల్‌లో ఉంటది. ఈ చింతలు రాలుతా ఉంటాయి. చింతకాయలు. అది. సో, మంత్రం బెస్ట్ వే ఏంటంటే నేనేమి చేయలేను. ఫిజికల్‌గా కష్టపడలేను. నేను ఎక్కువ సేపు కూర్చోలేను. అంటే అప్పుడేం జేయాలి? చక్కగా మనసులోనే ఒక మంత్రం తీసుకోవడం. ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడమే. మనసు ఎట్ ఎ టైమ్ ఒక్క ఆలోచనే చేస్తది. 2 ఆలోచనలు ఒకేసారి చెయ్యలేదు. ఇంపాసిబుల్ అది. సో, మనం ఖాళీగా ఉంటే ఏమవుతుంది? పాతవి దిగుళ్ళు అన్నీ గుర్తొచ్చేస్తావు గదా! సో, అవి గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంత్రం ఆధారం తీసుకొని వెళ్ళిపోవడమే. కొన్ని రోజులయ్యేటప్పటికి మంత్రంలోంచి తెలియకుండా ధ్యానం చేద్దాం అనిపించిద్ది. మంత్రాన్ని గూడా వదిలేస్తాం. అంతే గదా! ఒక డెస్టినీకెళ్తాం. మనం ఒక ఊరెళ్ళాలి హైదరాబాదు. ఇంటి దగ్గర బయలుదేరుతాం. బయలుదేరాలంటే ఏరోప్లేన్ ఇక్కడే ఎక్కుతామా? ఇక్కడే ఎక్కలేము. ఫెసిలిటీ ఉండదు. ఏరోప్లేన్ అంటే ధ్యానం. సో, ఎట్ ఎ టైమ్ ధ్యానం చేయగూడదు. ఒక లక్ష్యానికి చేరుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఆటోనో, రిక్షానో ఏదో ఒకటి మాట్లాడుకొని రైల్వే స్టేషన్ దాకో లేకపోతే ఎయిర్‌పోర్ట్‌కో ఎళ్తాం. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టే తీసుకుందాం. అక్కడికెళ్తాం. వెళ్ళాక అక్కడ ఏరోప్లేన్ ఎక్కుతాం. మనకి గూడా ఒక అర్హత రావాలి. అలాగే మన సాధనలో గూడా అంతే. దానికి గూడా ఒక అర్హత వచ్చినప్పుడే ఆ ధ్యానంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాం. అప్పటిదాకా ఏం చేయాలి? రిక్షా, ఆటో లాంటి ప్రాణాయామాలు, మంత్ర జపాలు ఇవి చేసుకోవాలి. అవి చేసే కొద్దీ మన ప్రాక్టీస్ అనేది లెవెల్ పెరిగిపోతా ఉంటది. అది ఇంకొకరు చెప్పాల్సిన పనే లేదు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అన్నీ మనకు తెలిసినవే. అవన్నీ ఉంటాయి. ఎందుకంటే పోయిన జన్మల్లో అసలు ఒరిజినల్‌గా మనం ఆత్మ కదా! సో, ఆత్మకు సంబంధించిన సాధన, ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్‌కి ఎలా ముందుకెళ్ళాలి అనేది అసలు గురువు ఆటోమేటిక్‌గా మీకు దొరుకుతారనమాట.
అంటే మనం రియల్ ప్రాక్టీస్‌లో ఉంటే మనకు తెలియకుండా మనకు సహాయం అందించడానికి గురువులు వచ్చేస్తారు. సో, ఆ విధంగా మనం ముందుకెళ్ళిపోవాలి. అంతేగాని నాకు గురువు లేరు కదా! ఎప్పుడు దొరుకుతారో గురువు కోసం ఎదురు చూడక్కర్లా. ఆయనే వస్తాడు. అది. సో, ఇట్లాంటి చిన్న చిన్నవి మనం గనక తెలుసుకుంటే తాపత్రయం తగ్గుతుంది. గోముఖాసన చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్లోలీ రిలాక్స్. మండుకాసన్ పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ ఔట్. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు ఒకదాని మీద ఒకటి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ ఔట్. పొట్టను బాగా లోపలికి లాక్కొని ఛాతీ భాగాన్ని మోకాలుకు ఆనిస్తూ తలెదురుగా చూస్తూ. స్లోలీ రిలాక్స్. 2 చేతులు చిన్న ముద్ర. మండూకాసన ఎంత అద్భుతమైంది అసలు. మండూకం అంటే ఏంటి? కప్ప. అది దానికి సంబంధించి విశిష్టత ఏదో ఉంటుంది. అందుకే లేకపోతే దీనికింత ఈ పేరు పెట్టరు. అసలు మనకి డైజెషన్ కంట్రోల్‌లో రావాలి అంటే మండూకాసన మించింది లేదంతే ఇంకా. ఈ 3 భంగిమలు వెరీ ఇంపార్టెంట్. కాలి గజ్జల దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్ ఆక్యుపాయింట్ ఉంటుంది. మనం ఇలా చిన్ముద్ర పెట్టుకున్నాం గదా! బొటన వేలు ఎక్కడైతే టచ్ అవుతుందో బొటన వేలు ఎముక, ఆక్యుపాయింట్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు ఇది. ఇవి ఇక్కడ మనం ప్రెస్ చేస్తామా మామూలు ఇప్పుడు. సో, ఈ భంగిమలో ఇలా పెట్టి చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇలా పెట్టినప్పుడు ఈ ఎముక అక్కడ టచ్ అవుతది. అది ప్రెస్ చేస్తా ఉంటది. చాలా ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ ఆక్యుపాయింట్లు ఇక్కడుంటాయి. స్లోలీ రిలాక్స్. శశాంకాసన చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఎంత వీలైతే అంత చేతులు ముందుకు చాపుతూ నుదిటి భాగాన్ని నేలకు ఆనిస్తూ. వీలైతే అసలు రాత్రిపూట ఒక 5 మినిట్స్ ఈ శశాంకాసన భంగిమలో పడుకుంటే మంచి నిద్రొస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అనవసరమైన ఆలోచనలు రావు. ఏంలే అనవసరమైన ఆలోచనలు రాంగానే ఏం చేయాలి? మనసుకి పని చెప్పాలి. మనసుకి పని అంటే ఎలా చెప్తాం? జపం, మంత్ర జపం. మంత్రాన్ని వల్లిస్తూ ఇక గాలి పీల్చుకుంటున్నప్పుడు లేదా ప్రాణాయామం, శ్వాస మీద దృష్టి పెట్టడం. ఇట్లా మీకు ఏది నచ్చితే అది జేయొచ్చు. ఇదే చేయాలి అని ఏముండదు. మీకు బాగా శ్రద్ధగా కలుగుతుందో, అంటే చేస్తున్నప్పుడు హాయిగా అనిపిస్తుందో అది ఆ ప్రాక్టీస్ చేయడమే. కొన్ని వందలు, వేల మార్గాలున్నాయి. ఒకరు చెప్పారు అంటే అదే చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. మన మనసుకి ఏదనిపిస్తే అది చేయడమే. ఇప్పుడు మీకు పూజ చేస్తుంటే బావుందనుకోండి, చక్కగా పూజ చేసుకోండి. దండగేముంది. లేదా ఒక పుస్తకం చదువుతుంటే పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది. పుస్తకమే చదువుకోండి. అంతేగాని బలవంతంగా దేవుడికి పూజ చేయమని ఎవరు చెప్పలా. మనకి శ్రద్ధ ఉండాలి మెయిన్. ఆ శ్రద్ధ లేనప్పుడు ఏది చేసినా అది వేస్ట్ అయిపోతుంది. యోగా అయినా అంతే. ఇప్పుడు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. శ్రద్ధ లేదు. ఎందుకొస్తున్నాం, ఎందుకెళ్తున్నాం తెలీదు. జీరో. ఉపయోగం జీరో. అది. సో, ఇది గూడా మనసులో గుర్తుపెట్టుకోండి. మనం ఒక యోగా చేస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నాం? నా కోసం గాదు. మన కోసమే గదా! ఎవరికి వాళ్ళ కోసమే గదా! అది ఒక్కటి మనసులో గుర్తుపెట్టుకుంటే ఆ శ్రద్ధ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. స్లోలీ రిలాక్స్. ఓకే. ఉత్తానమండుకాసన. నడుము నొప్పుంటే ఇది జేసుకోండి ఎప్పుడైనా. శశాంకాసన కొన్ని రోజులు వదిలేసి ఎందుకంటే ముందుకెళ్ళడం బానే వెళ్ళిపోతాం. వెనక్కొచ్చేటప్పుడు ఎట్లాగా నడుము నొప్పుంటది. ఒక్కోసారి రావాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. సో, అప్పుడు చేతుల్ని స్లోగా ఇలా వెనక్కి తీసుకొచ్చి కాళ్ళ పక్కన పెట్టుకొని, నెమ్మదిగా అరిచేతుల్ని మళ్ళీ నేలకి సపోర్ట్ పెట్టుకొని నెమ్మదిగా లేవాలి. ఇట్లా కొన్ని పద్ధతులు పాటిస్తే లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా శశాకాసన చేయొచ్చు. లేకపోతే చేయకూడదు. మీకు ఇట్లా పడుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రావడం తెలియనప్పుడు చేయకూడదు శశాంకాసన. రిస్క్ ఎక్కువుంటది. నడుము నొప్పి పెరిగిద్ది. సో, అప్పుడు ఉత్తాన మండుకాసన కొన్ని రోజులు చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. లేదా 2 చేతులు ఇంటర్లాక్ చేసి చేతుల్ని ఇట్లా ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి ఇలా కదిలిస్తూ ఉన్నా గూడా చక్కగా నడుము నొప్పికి చాలా మంచి రిలీఫ్ వస్తుంది.
ఇలా 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఇలా స్లోలీ రిలాక్స్. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీత్. ఓహ్! డీప్ బ్రీత్. ఓహ్! డీప్ బ్రీత్. ఓహ్! ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శాంతి శాంతి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీలత గారు, సుహాసిని గారు, శేష్ కుమార్ గారు, సుజాత గారు, కుసుమ కుమార్ గారు, ధన్యవాదాలండి. హ్యాపీ వినాయక చవితి మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్ టు యూ, మీ అందరికి కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.